సో ఇదంతా చూస్తుంటే మేరీ ఫ్రెండ్స్కి విస్మయకి ఎటువంటి సంబంధం లేదు. మరైతే పరిచయమే లేని విస్మయ నా ఫ్రెండు మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడానికి మేరీ ఎందుకని స్టేషన్కి వచ్చింది? అదే కాకుండా విస్మయ డెడ్ బాడీని వీళ్ళెందుకు తీసుకువెళ్లారు? అలా అయితే విస్మయ బాడీలో ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా? సపోజ్ ఎవిడెన్స్ దొరుకుంటే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్కి ఆ విషయం తెలుసుండాలి కదా. సో ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఎవరు? డాక్టర్ అరవింద్. ఎస్, నేను ఇన్స్పెక్టర్ అశోక్ని. విస్మయ యాక్సిడెంట్ కేసు గురించి మాట్లాడడానికి. ఓకే. చూడండి ఇన్స్పెక్టర్, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు టాక్. రేపు రండి హాస్పిటల్కి, మాట్లాడదాం. సారీ. హలో సార్, ఆ నలుగురు మొబైల్స్ స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. ఏ డీటెయిల్ దొరకడం లేదు. వాళ్ళు ఎబ్స్కాండ్ అయ్యారు సార్. కాల్ డీటెయిల్స్ చెక్ చేశారా? ఎస్ సార్. సుజయ్ అనే వ్యక్తికి రౌడీ షీటర్ విక్కీ నుంచి 5 సార్లు ఫోన్ వచ్చింది. వాడు ఎక్కడుంటాడో తెలుసా? ఎంఎస్ఆర్ నగర్లో ఉంటాడు. రేయ్, ఎవరో చూడరా. ఎక్కడ్రా నలుగురు? సార్, ఎవరు సార్? సార్, నన్ను చంపకండి సార్. సార్, నిజంతో చెప్పిస్తాను సార్. నన్ను చంపకండి సార్. నీ రివాల్వర్ ఇవ్వు. సార్, ఇవ్వు.
ఎందుకని షూట్ చేశావు? సార్ సార్ హలో రే కుమార్ 2 hours నుండి కాల్ చేస్తున్నాను, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఆ ఇన్స్పెక్టర్ అశోక్ విస్మయ కేసు విషయంలో నా ఇంటి దాకా వచ్చెళ్ళారు, బట్ నేనేం చెప్పలేదు. ఎందుకైనా మీరు జాగ్రత్తగా ఉండండి. హలో హలో ఏమండి కుమార్? హలో కుమార్, లైన్లో ఉన్నారా? మాట్లాడండి.